నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వెళ్దాం. ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే మనమే పరిష్కరించుకుందాం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. న్యాయస్థానాలు వద్దు, కూర్చొని చర్చించుకుందాం. అట్ ద సేమ్ టైం జల వివాదాలకు శాశ్వతంగా స్వస్తి చెప్తాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లోని పార్టీలు నీటి అంశాలపైన రాజకీయాలు మానుకోవాలని హితవు అనేటువంటి అంశాన్ని. సో ఏదైనా నీటి పంపకాలకు సంబంధించినటువంటి అంశం అంటే మనమే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి అనేటువంటిది మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న సుజైన్ మెడికేర్ని ప్రారంభించిన అనంతరం జరిగినటువంటి సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పార్టీలకు సంబంధించి నీటి అంశాలపైన రాజకీయాలు మానుకోవాలని కూడా హితవు పలికారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఇరు రాష్ట్రాలకి సంబంధించినటువంటి నీటి కేటాయింపులకు సంబంధించి ఒకటి, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, రెండు రాష్ట్రాల మధ్య సాగుతున్నటువంటి నీళ్లు అనేటువంటి అంశం. కృష్ణానది పరివాహక ప్రాంతంలో, గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఈ రెండు ప్రధానమైనటువంటి నదుల యొక్క పరివాహక ప్రాంతాల్లో చేపట్టినటువంటి ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్ట్ లెవెల్లో ఉండేటువంటి ప్రయోజనాలు, ఎగువ రాష్ట్రాలకి దిగువ రాష్ట్రాలకి మధ్య సాగుతున్నటువంటి నీటి పంపకాలు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానివ్వండి, బచావత్ ట్రిబ్యునల్ కానివ్వండి, ఇవి ఇచ్చినటువంటి అవార్డ్స్. ఈ అవార్డ్స్ని ఇప్పటికీ అంగీకరించక కోర్టు కేసుల్లో ఇంకా నలుగుతున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం గమనించినప్పుడు ఆటోమేటిక్గా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి అంశాలు మాత్రమే కాదు, ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలు కూడా దీనికి ప్రధానంగా కారణంగా కనబడుతున్నాయి. ఒక్కసారి మనం తెలంగాణ విషయాన్ని గమనించినట్లయితే ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే కృష్ణా గోదావరి బేసిన్లకి సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఇప్పుడు గోదావరి నది ప్రాజెక్ట్కి సంబంధించి ఒక్కసారి మనం గమనిస్తే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ. కాళేశ్వరంలో ఉన్నటువంటి ప్రధాన ఎజెండాస్ ఏంటి, అక్కడ కనిపించినటువంటి మరి ముఖ్యంగా నిర్మాణం చేపట్టినటువంటి అంశాలు ఏంటి, మేడిగడ్డ డ్యామేజ్ వ్యవహారం ఏమని ఉన్నా, కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తున్నా, కాళేశ్వరం కాకముందు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్, ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పక్కన పెట్టినటువంటి వైరం, ఈ మొత్తం పరివాహక ఒక్కసారి గమనించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినటువంటి వెంటనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రస్తుతం నిర్మాణ దశలో వేగంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ 7 మండలాలను తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో గోదావరి నదిలో ఉన్నటువంటి ఏదైతే నీటి అంశం ఉందో అంతర్గతంగా ఒకవైపు పూర్తి స్థాయిలో తెలంగాణలో, మరోవైపు ఇరు రాష్ట్రాల మధ్య కొంతవరకు వివాదాస్పదంగా మారుతూనే ఉంది. ఇదే గోదావరి నదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి మనం పరిశీలించినప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పోలవరం, కృష్ణ, అదేవిధంగా గోదావరి నదులు అనుసంధానం చేసేటువంటి పట్టిసీమ కెనాళ్ళ గురించి ఈ మొత్తం వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ పరంగా కొంతవరకు కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంతర్గతంగా రాజకీయ సమస్యను పెంచుతున్నటువంటి వైనం, మరోవైపు తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సముదాయం, ఈ మొత్తం కూడా తెలంగాణలో అంతర్గతంగా రాజకీయంగా రేపెత్తిస్తున్నటువంటి అంశం. మరోవైపు కృష్ణా బేసిన్లో ఒక్కసారి మనం గమనిస్తే ఏదైతే జూరాల ప్రాజెక్టు తర్వాత ఏదైతే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం వస్తున్నటువంటి అంశం, దిండి లిఫ్ట్కి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నీటి కేటాయింపులో ఉన్నటువంటి అంశాలతో పాటుగా కృష్ణా నదిపైన నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా తెలంగాణ అభ్యంతరాలు తెలపడం, మరి ముఖ్యంగా ఏదైతే పాలమూరు, రంగారెడ్డితో పాటుగా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి నీటిని అందించేటువంటి అవకాశాలు ఉన్నాయో వాటిలో కీలకమైనటువంటి అంశాలపైన ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్తుంది అనేది మాత్రం నిన్న ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. ఏదైనా ఇలాంటి అంశాలు సేమ్ టైం ఒకవైపు ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అంతర్గత ప్రాజెక్టుల యొక్క సమస్యలు, వివాదాలు, విమర్శలు ఇలా ఉంటే గోదావరి, కృష్ణా నదికి ఏదైతే లింకేజ్ ఇస్తూ పూర్తి స్థాయిలో పోలవరం, బరకచర్ల, పోలవరం, నల్లమల్ల సాగర్ ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించడం, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం, దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి అడ్డంకులతో మేము అడ్డుకుంటాం అనేటువంటి అంశాలతో ముందుకు వెళ్ళడం. ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత రెండు ప్రధానమైనటువంటి నదులపైన తెలుగు రాష్ట్రాల్లో అంతర్గతపరమైనటువంటి విమర్శలు, రాజకీయాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా దూరం పెరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే ఆల్మోస్ట్ ప్రభుత్వం డిక్లేర్ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏదైతే
ఏది సముద్రంలో కలిసేటువంటి వేస్ట్ వాటర్ ఉందో సో ఆ వాటర్ని మాత్రమే మేము మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది ప్రధానంగా. కానీ నిన్న ప్రతిపక్ష వైసీపీ కూడా అక్కడ స్పందించడం జరిగింది నీటిపారుదల అంశాలకు సంబంధించినటువంటి అంశం. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కొంతవరకు ఒక హితవులాగా పలికారు, ఏదైతే రాజకీయాలు చేయొద్దు నీళ్ళ అంశంలో అనేసి. సో దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు ప్రధాన నదుల మధ్య ఆల్మోస్ట్ నదుల మీద ఉన్నటువంటి ప్రధాన ఆనకట్టల నిర్మాణం కానివ్వండి, నదుల సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కానివ్వండి, ఆ నదులకు సంబంధించినటువంటి నీటి పంపకాలకు సంబంధించిన రాష్ట్రాల మధ్య వివాదాలు ఎప్పుడు సాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమిళనాడు కర్ణాటక కావేరీ జల వివాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి వంశధార వివాదం మనం గమనిస్తూనే ఉన్నాం. సో మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి గోదావరి, సో కృష్ణ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కృష్ణానదికి సంబంధించినటువంటి అంశం. సో ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత కర్ణాటక రాష్ట్రం దగ్గర నుంచి మహారాష్ట్ర రాష్ట్రం నుంచి మొదలుకొని దిగువ రాష్ట్రాలు అంటే చివరిగా ఆ నది ప్రవహించేటువంటి దిగువ రాష్ట్రాల వరకు ఈ వైనం కనబడుతూనే ఉంటే దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం, సో ఆ ట్రిబ్యునల్స్కి ఈ పరిష్కారాలకి సంబంధించినటువంటిది శాశ్వతంగా ఒక పులి స్టాప్ పెట్టాలి ఈ వివాదాలకి అనేటువంటి వైనం. కానీ ఇక్కడ కనబడుతున్న ఒక్క విచిత్రమైనటువంటి అంశం, ట్రిబ్యునల్స్ ఏర్పాటు అయితే మాత్రం ఆటోమేటిక్గా సాగుతుంది. సో ట్రిబ్యునల్ లాస్ట్ టైం మనం చూసుకున్నప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, పాపం ఆయన వయస్సు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఒక ట్రిబ్యునల్కి వేయడం జరిగింది. సో ప్రజెంట్ ఆయన వయసు 80 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాలు అయిపోయినా ఈ 20 సంవత్సరాల తర్వాత ఆయన అవార్డు ప్రకటించిన అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. పైగా తెలుగు రాష్ట్రాలు విడిపోయినటువంటి సందర్భం, విడిపోయిన తర్వాత కేటాయింపులు చేపట్టనటువంటి వివాదం. ఈ మొత్తం వ్యవహారంతో నీటిపారుదల అంశాలనేవి అంతర్గత జల వివాదాలే ప్రధానంగా కారణంగా కనబడుతున్నాయి. ఒకప్పుడు ఒక వీధుల్లోనో ఒక గ్రామాల మధ్య ఒక చెరువు విషయంలోనో రెండు గ్రామాలు విడిపోవడం, ఒకే గ్రామంలో ఉన్నటువంటి రెండు వర్గాలు విడిపోవడం, ఒక చిన్న బావి దగ్గర నీటిని తోడుకునేటువంటి అంశాల్లో సో మహారాష్ట్ర ప్రాంతంలో మరీ ఎక్కువగా, రాజస్థాన్ ప్రాంతంలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఒక చిన్న బావిలో నీటిని తోడుకునేటువంటి క్రమంలో అక్కడ పూర్తి స్థాయిలో గ్రామాల్లో వర్గాలుగా చీలిపోయి ఘర్షణలకు దిగి వివక్షతలు చూపించేటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా కనబడేవి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నీటి అంశాలతో రాజకీయం చేయడం అనేది అది నిజంగా మన దౌర్భాగ్యమే అనుకోవాలి. కాబట్టి నీటిపారుదల వ్యవస్థలపైన ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా రాజకీయాలు మానుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా కనబడుతున్నటువంటి అంశం. ప్రజలు అంతిమంగా లబ్ధి పొందేటువంటి వారు ఉంటారు కాబట్టి సో మహా అయితే నీటిపారుదల అంశాల్లో సాగునీరు త్రాగునీరు ఈ రెండు అంశాలు ప్రధానంగా కీలకంగా అవుతూ ఉంటాయి. కాబట్టి దక్షిణ భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి కాబట్టి సో దక్షిణ భారతదేశానికి సాగునీరు యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి నీటిని సరైన క్రమంలో ఏకగ్రీవంగా ఒకే తాటి మీద అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ప్రజలందరూ కూడా స్వాగతించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడ కనబడుతున్నటువంటి రెండు భిన్న ధృవాలను ఒకసారి గమనించినప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య మైత్రి సాగిందని అప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి పార్టీలే గగ్గోలు పెట్టినటువంటి సిచ్యువేషన్. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు సో వీరిద్దరి మధ్య గురు శిష్యుల యొక్క బంధం ఎక్కువగా కనబడుతుంది అనేటువంటిది ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నటువంటి అంశం. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆటోమేటిక్గా ఈ మొత్తం వ్యవహారానికి ప్రధానమైనటువంటి కారణం నీళ్లు. తెలంగాణలో కూడా నీళ్లు నిధులు నియామకాలు ఇదే సెంటిమెంట్తో తెలంగాణ ఉద్యమం కూడా సాగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఆటోమేటిక్గా ట్రిబ్యునల్స్ యొక్క జోక్యం చేసుకోవాలా లేదా కొత్త ట్రిబ్యునల్ని వేయాలా, వేసినటువంటి ట్రిబ్యునల్లో మళ్ళీ పంపకాలు చేపట్టాలా, సో తెలంగాణ అభ్యంతరాలు ఏంటి, తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఎగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, దిగువ రాష్ట్రానికి దక్కాల్సినటువంటి హక్కులేంటి, ఈ మొత్తం వ్యవహారం మీద కేంద్ర ప్రభుత్వంలో కన్నా ట్రిబ్యునల్స్ పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి వీటి జోక్యంతో కొంతవరకు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ సైబర్ నేరాలపైన ఇంటి నుంచే ఎఫ్ఐఆర్, బాధితులకు అండగా సి మిత్ర హెల్ప్ డెస్క్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. పోలీసుల ప్రయోగం అనేటువంటిది. సో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసాలకు గురయ్యే వారు ఇకపైన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం లేదు. చాలా క్లియర్ కట్గా ఒక కీలకమైనటువంటి ప్రయోగం దిశగా ఒక పూర్తి స్థాయిలో పోలీసులు ఒక హెల్ప్ డెస్క్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఎందుకంటే సి మిత్ర అనేటువంటిది బాధితులుగా అండగా ఉండేందుకు ఒక పోర్టల్ని కూడా పూర్తి స్థాయిలో అంటే మన చిన్న మొబైల్ ఫోన్లో మనం అప్లై చేసుకునేందుకు వీలుంటుంది. ఈ మధ్యలో చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరి ఫోన్కి అనవసరమైనటువంటి మెసేజ్లు వస్తున్నాయి.
సో చాలా వరకు నిరక్షరాస్యులకి ఆ మెసేజ్లు ఎందుకు వస్తాయో అర్థం కానటువంటి సిచ్యువేషన్. డిజిటల్ అరెస్టులకు గురవుతున్నారు, చాలా వరకు కూడా డిజిటల్ మోసాలకు బాధితులుగా మారుతున్నారు. వేల కోట్లు లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. అనవసరమైనటువంటి లింకులు మొబైల్ ఫోన్కి వచ్చేస్తున్నాయి, అనవసరమైనటువంటి మెసేజ్లు మొబైల్ ఫోన్కి వస్తున్నాయి, అనవసరమైనటువంటి కాల్స్ మొబైల్స్కి వస్తున్నాయి. సాధారణంగా చదువుకున్నటువంటి వారు, కొంతవరకు అవగాహన కలిగినటువంటి విద్యార్థులే ఈ మధ్య మోసపోతున్నటువంటి నేపథ్యంలో సో ఏమీ తెలియని నిరక్షరాస్యులు సో ఒక చిన్న చరవాణి, చిన్న ఫోన్లో సో డబ్బులు పోగొట్టుకుంటే ఆ కుటుంబం యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుంది. ప్రజెంట్ సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ మధ్య బాహ్యంగా ఉన్నటువంటి వేరే దేశాలు దాడులు చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉండట్లేదు. సో పక్కనే ఉన్నటువంటి పెద్ద పెద్ద వెపన్స్ తీసుకొని వచ్చి కత్తులతో పొడుచుకొని పెద్ద యుద్ధాలు చేసుకునేటువంటి సందర్భాలు లేవడం లేదు. ఈ మధ్య జరుగుతున్నటువంటి అన్ని ప్రయోగాలు కూడా సైబర్ నేరాలకు సంబంధించినవి. సో బాహ్యంగా భౌతికంగా ఎలాంటి దాడి లేకపోయినా మానసికంగా మనుషులు అంటే పూర్తి స్థాయిలో మనుషులు కుంగిపోయేటువంటి సిచ్యువేషన్ వరకు వచ్చినటువంటి పరిస్థితులు, మనసులు కలత చెందేటువంటి పరిస్థితులు వచ్చేటువంటి సందర్భాలు ఈ మొత్తం కూడా సైబర్ నేరాలకి విపరీతంగా కారణమవుతున్నటువంటి పరిస్థితులు. అంటే ఇలాంటి సందర్భాల్లో సో ప్రభుత్వాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాయి. సో సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా వహించాల్సినటువంటి పరిస్థితి ప్రజల మీద ఉంటుంది. సైబర్ నేరాల పట్ల పూర్తి స్థాయిలో సో అవగాహన కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రజెంట్ ఉన్నటువంటి సొసైటీలో చాలా క్లియర్ కట్గా ఉంది. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇకపైన ఏదైనా ఇలాంటి వాళ్ళ బాధితులు ఎవరైతే ఉంటారో పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా సీమిత్ర అనేటువంటి ఏదైతే సో దీన్ని తీసుకొని వచ్చారో దీని నుంచే మనం పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ని నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లోనే చిరునామాలు ఈ మొత్తం మెన్షన్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆటోమేటిక్గా సైబర్ నేరాలపైన అవగాహన కల్పించేందుకు ఎప్పటికెప్పుడు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సో వీటిని మనం యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో మన దాకా వచ్చే వరకు ఆ సమస్య తెలియదు, మన వరకు వచ్చే వరకు సైబర్ నేరాల పట్ల ఉండాల్సినటువంటి పరిస్థితి మీద మనకు అవగాహన ఉండకపోవచ్చు. కానీ వీటి మీద మనకు కనీస అవగాహన వస్తే మరో నలుగురికి పంచినటువంటి వారు అవుతాం. సో సైబర్ దాడి నుంచి వారికి కూడా విముక్తి పొందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఈ సైబర్ నేరాలు ఎంతవరకు వెళ్తున్నాయంటే ఒక చిన్న లింక్ ద్వారా, ఒక చిన్న క్లిక్ ద్వారా, చిన్న ప్రెస్ చేయడం ద్వారా మన మొబైల్లో ఉన్నటువంటి ప్రధాన అప్లికేషన్స్, ఫోన్పే దగ్గర నుంచి మన ఫోటో గ్యాలరీస్ వరకు అన్నీ కూడా అపరిచిత వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. దీని ద్వారా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో అవి చూసినప్పుడు ఆటోమేటిక్గా ఇంత చిన్న ఇష్యూవా అనిపిస్తుంది, కానీ అది చాలా భయంకరమైనటువంటి ఒక వేదనకి కారణమవుతుంటుంది. కాబట్టి సీమిత్ర ద్వారా అవగాహన కల్పించుకుందాం. ప్రజలందరికీ, మీ తోటి పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సైబర్ నేరాలపైన కనీసం అవగాహన పెంచే విధంగా మీరు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఇక దీది ఈడీ, ఢీ అంటే ఢీ, దక్షిణ కోల్కతాలో కదం తొక్కిన తృణమూల్ నేతలు, కార్యకర్తలతో పాటుగా ఢిల్లీలో అమిత్ షా కార్యాలయం ఎదుట ఎంపీల ఆందోళన, మమతా ఫిర్యాదుతో ఈడీపై ఎఫ్ఐఆర్లు, మమతా పోలీస్ ఉన్నతాధికారులపైన సిబిఐ దర్యాప్తునకు ఈడీ విజ్ఞప్తి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో బొగ్గు కుంభకోణానికి సంబంధించి, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహించినటువంటి సోదాలు ఉన్నాయో దీనికి సంబంధించి ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చాలా స్పష్టంగా కనబడుతుంది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ కేవలం ఒక రాష్ట్రం కాదు, రాబోతున్నటువంటి ఎన్నికల్లో అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రం. సో ఈ రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్నటువంటి రాజకీయ వైనం కేంద్రం వర్సెస్ దీది ప్రజెంట్ అక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. నిన్న ఎంపీలందరూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం దగ్గరికి వెళ్ళి ధర్నాలు నిర్వహించారు, నిరసన వ్యక్తం చేశారు, ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి ఈడీ దూకుడు పెంచుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం వెస్ట్ బెంగాల్లో బలంగా వినబడుతున్నటువంటి మాట. ఈ మొత్తం ఒక ఎన్నికల మానియాగా, అంటే పూర్తి స్థాయిలో ఎన్నికలనే ప్రధాన ఎజెండాగా మాత్రం ఇక్కడ సాగుతుంది అనేది మాత్రం తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దీని మీద రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా పడుతుంది దీని ప్రభావం అనేటువంటి మాత్రం కొంతవరకు క్లిష్టంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆంధ్రజ్యోతి విషయానికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు అనేటువంటి అంశం ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన నీటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కొల్లూరులో అర్ధరాత్రి భూమాఫియా వీరంగం అనేటువంటి అంశం, 300 కోట్లకు పైగా విలువైన భూ కబ్జాకు యత్నం.
ఇక బ్లూ షీట్లు ఇతర సామాగ్రి సహా ప్రణాళికలతో 200 మంది దుండగులు అక్కడ పనిచేస్తున్న జంటకు బెదిరింపులు, సిబ్బంది పైన దాడి, 26 మంది పైన కేసు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఆర్సీపురం రామచంద్రపురం సమీపంలో ఉన్నటువంటి కొల్లూరులో అర్ధరాత్రి ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద క్రేన్లు వచ్చేసినాయి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడింది. ఉన్నటువంటి చెట్లు మొత్తాన్ని నరికేశారు. మధ్యలో ఉన్నటువంటి ప్రహరీ గోడను కూల్చేశారు. చుట్టూ ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేసేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ జంటను కొట్టేసి వారిని కూడా వెళ్ళిపోమన్నారు, చంపేస్తామన్నారు, బెదిరించారు. ఎక్కడ ఎలాంటి కనబడకుండా ఒక్క అర్ధరాత్రి 300 కోట్లకు పైగా విలువ చేసేటువంటి ఒక భూమిని ఒక్క రాత్రిలో ఆక్యుపై చేయాలి. అక్కడ ఉన్నటువంటి రూపురేఖల్ని మార్చేయాలి, చెట్లు లేకుండా చేయాలి, ప్రహరీ గోడ లేకుండా చేయాలి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు వాళ్ళు కూడా కనబడకుండా చేయాలి అనేటువంటిది మాత్రం ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రణాళికగా కనబడింది. ఈ భూదందాకి మాత్రం మార్నింగ్ అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఓనర్స్కి వెళ్ళడం, వారు అక్కడికి రావడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఓవరాల్గా 26 మంది పైన కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్. హైదరాబాద్లో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోతున్న భూదందాలు, భూ కబ్జాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. వీటి మీద ఉక్కుపాతం మోపుతున్నప్పటికీ ఆటోమేటిక్గా మనకు కనబడుతున్నటువంటి కొన్ని అంశాలు ఒకసారి మనం పరిశీలించిన తర్వాత ఇంత కీలకమైనటువంటి ల్యాండ్ని మనం కలిగి ఉన్నప్పుడు దాని మీద మానిటరింగ్ కూడా చాలా అవసరం అనిపిస్తుంది. మనము లేదా మనతో ఉండేటువంటి మన ఆధీన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధీనంలో అయినా మన ల్యాండ్ సురక్షితంగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు వెళ్ళి చూసుకోవాలా అనేటువంటి ఆలోచనలు కూడా కలుగుతున్నాయి. నిన్న ఇంతటి పరిస్థితి వచ్చింది అంటే భూ మాఫియా ఎంత వీరంగం సృష్టించిందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు. బెంగాల్లో ఐపాక్ రచ్చ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి అంశాలు. యాజ్ ద సేమ్ టైం 1.02 కోట్ల ప్రమాద బీమా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు, 5.14 లక్షల మందికి ప్రయోజనం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మోదీ ఫోన్ చేయలేదు, ట్రేడ్ డీల్ కుదరలేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి లుత్నిక్ వ్యాఖ్య, భారత్కు 3 వారాల సమయం ఇచ్చాం, చర్చల ముగింపు దశలో ట్రంప్కు కాల్ చేయాలని కోరాం, కానీ ట్రంప్కు మోదీ ఫోన్ చేయలేదు, అందుకే ఒప్పందం నిలిచిపోయిందని వెల్లడి. లుత్నిక్ వ్యాఖ్యల్లో నిజం లేదు భారత్ కామెంట్స్. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ కనబడినటువంటి అంశం అమెరికా అధ్యక్షుడు 25% సుంకాలు అనేటువంటి దాంతో ముందుకు వెళ్ళారు. 25% 50%కి పెరిగినటువంటి పరిస్థితి. 50%కే అల్లాడిపోతున్నటువంటి నేపథ్యంలో 100% సుంకాలు అన్నారు. ఇప్పుడు 100% కూడా పూర్తయిపోయి 500% భారతదేశం పైన అమెరికా సుంకాలు విధించింది. 1 కాదు 2 కాదు 500% సుంకాలు ప్రధానంగా కనబడుతుంది. ఈ 500% సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్థ మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం పడబోతుంది? ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే భారత ఆర్థిక వ్యవస్థ కోలుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? భారతదేశంలో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి, వెండి ధరలు పెరిగిపోతున్నాయి, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. ఈ విధంగా ధరలు మొత్తం పెరిగిపోయినప్పుడు అమెరికా పూర్తి స్థాయిలో 500% సుంకాలు విధిస్తే ఇంకా ధరలు ఏమేమి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది? నిత్యావసర ధరల మీద ఏమైనా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందా? భారత ఆర్థిక వ్యవస్థ కుదేలేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? భారతదేశంలో రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది కాబట్టి ఇలాంటి సమయంలో ఈ టారిఫ్లో 500%కి పెంచితే మాత్రం కొంతవరకు క్లిష్టంగా మారేటువంటి పరిస్థితి ఉందా? ఇలాంటి క్వశ్చన్స్ మొత్తం రైజ్ అవుతున్నాయి. వీటి మొత్తానికి ఏమీ ఉండదు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు వెళ్తుంది, బలంగా పుంజుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా యొక్క ఈ ప్రధానమైనటువంటి ఒత్తిళ్లకు తలొగ్గేటువంటి సిచ్యువేషన్స్ ఉండవు. కాబట్టి అమెరికాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు, ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి అంశాల్లో కొంతవరకు ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ఈ 500% సుంకాలతో కొంతవరకు క్లిష్టంగా ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పైన అంత దారుణమైనటువంటి ప్రభావం పడేటువంటి ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువగానే కనబడుతున్నాయి అనేది మాత్రం ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైం ఇంత భారీ మొత్తంలో వేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా చాలానే కనబడుతున్నాయి. వీటిలో ప్రధానంగా రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధం. ఏదో ప్రపంచంలో 2 దేశాల మధ్య సాగుతున్నటువంటి యుద్ధంలో, 2 దేశాల మధ్య సాగుతున్నటువంటి ఘర్షణలు, 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో పక్కనే ఉన్నటువంటి ఒక మిత్ర దేశం భారతదేశం పైన వేరొక దేశం ఇంత భారీ స్థాయిలో ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు? ఇది ప్రపంచ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేటువంటి ఆలోచన. చైనా మీద కూడా పూర్తి స్థాయిలో సుంకాలు పడుతున్నాయి, కానీ చైనా రివర్స్గా 125% వరకు సుంకాలు, ప్రతి సుంకాలు కూడా విధిస్తుంది. 125% చైనా కూడా ఆటోమేటిక్గా అమెరికా మీద విధిస్తుంది. కానీ ఇక్కడ 2 దేశాలు ఒకసారి గమనించినప్పుడు అమెరికాకి చైనా అతిపెద్ద మార్కెట్, చైనా అమెరికాకి అతిపెద్ద మార్కెట్.
ఈ రెండు అతిపెద్ద మార్కెట్ల మధ్య సాగుతున్నటువంటి సుంకాల వైనంలో నువ్వు అంత శాతం సుంకాలు విధిస్తే నీ దగ్గర నేను వస్తువు కొనేటువంటి పరిస్థితి లేదు, నాకు వస్తువులే వద్దు అని ఒకవేళ అమెరికా సైలెంట్ అయిపోతే నష్టపోయేటువంటిది అమెరికానే. సో ఇక్కడ ఎగుమతులు దిగుమతుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో భారతదేశం మీద 500% వరకు పరిస్థితి వచ్చిందంటే మనం కూడా ప్రతి సుంకాలు విధించవచ్చు కదా, భారీగా చేయొచ్చు కదా అనేటువంటి ఆలోచన చేస్తే అమెరికా ప్రత్యామ్నాయాలు కూడా ఎంచుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తుది దశకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. డాస్క్ అనేటువంటి ఒక చిన్న ప్రాంతం, ఈ చిన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న ఒప్పందం కుదిరితే 100% పూర్తవుతుందనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జెలెన్స్కీ కూడా ఆటోమేటిక్గా చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడితో అంటే కీలకంగా భేటీ అయినప్పుడు కూడా పలుమార్లు చెప్పినటువంటి ఒకే ఒక అంశం, సో ఉక్రెయిన్ రష్యాకి మధ్య ఉన్నటువంటి యుద్ధానికి పులి స్టాప్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి కాన్సెప్ట్. అంటే ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలి కానటువంటి పరిస్థితుల్లో కీలకంగా మారినటువంటి ఒక అంతర్జాతీయపరమైనటువంటి అంశాల్లో ఇంత భారీ సమస్యలో వేరే దేశాల మీద కొత్త సమస్యలు సృష్టించడం ఎంతవరకు సబబు అనేది విశ్లేషకుల యొక్క అభిప్రాయం. నిన్న పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి లుత్నిక్ చెప్పినటువంటి మాట అంటే ఆటోమేటిక్గా మోదీ ఫోన్ చేయలేదు అనేటువంటి అంశం, అంటే ఇంత శాతం సుంకాలు విధిస్తున్నప్పుడు మీరు చేయలేదు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు భారతదేశం కూడా ఖండించినటువంటి పరిస్థితి. అంటే ఆటోమేటిక్గా చర్చల ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ చర్చల్లో విఫలమైతే సుంకాల విధింపులకు సరైనటువంటి మార్గాలు కారణాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు సో వీటికి ఒక పులి స్టాప్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అసలు సుంకాలే లేనటువంటి సిచ్యువేషన్ ఉందా, సుంకాలకు సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా లేనటువంటి పరిస్థితి ఉందా అంటే అది కూడా లేనటువంటి సిచ్యువేషన్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆటోమేటిక్గా 3 వీక్స్ మేము టైం ఇచ్చినా భారతదేశం నుంచి స్పందన రాలేదు అనేది మాత్రం అమెరికా చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. సో ఆటోమేటిక్గా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి ఇంత భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్నాం అనేటువంటిది ప్రధానంగా చెప్తుంది. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం చాలామంది ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట, భారతదేశం యొక్క ఎకానమీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడిప్పుడే గ్రోత్ ఎకానమీ వైపు అడుగులు వేస్తున్నాం. సో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, సో స్వదేశీ ఉత్పత్తులపైన ఎక్కువగా ఆధారపడడం, ఇలాంటి వాటి ద్వారా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, పారిశ్రామికంగా వృద్ధి రేటును సాధించడం, ఈ మొత్తం అంశాలు ఒక్కసారి పరిశీలించినప్పుడు అత్యంత కీలకంగా మారుతున్నటువంటి ప్రతి అంశం కూడా ఇక్కడ హైలైట్ అవుతుంది. ఎందుకంటే వీటికి మరింత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే సో చాలా వరకు మన ఆర్థిక వ్యవస్థ మరింత బలమైనటువంటి పునాదిని నిర్మించుకోగలుగుతాం. ఎందుకంటే 1991 ఎల్పిజి సంస్కరణల తర్వాత దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు, సో ఆర్థిక పరిస్థితి, పారిశ్రామిక పరమైనటువంటి సంస్కరణలు, పరిశ్రమలకు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు, ప్రైవేటు పాత్ర ఈ మొత్తం విపరీతంగా పెరిగిపోయి ప్రభుత్వం యొక్క గుత్తాధిపత్యం కూడా తగ్గినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భాల్లో ఆటోమేటిక్గా ఇచ్చేటువంటి ఏదైతే ఉన్నాయో సో ఆ ట్రేడ్ డీల్కి సంబంధించి అమెరికాది పెద్ద ప్రభావం పడేటువంటి అవకాశం లేదు అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. మరి దీని మీద ఎలాంటి క్లారిటీ రావాలి అంటే మాత్రం వచ్చేటువంటి కొన్ని 2-3 వారాల తర్వాత మరింత క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ఒకసారి సాక్షి విషయానికి వెళ్దాం. సాక్షిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే జీతం రాని జీతగాళ్ళు అనేటువంటి అంశం, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి అందరి వేతనాలు, ఆందోళనలో పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు అనేటువంటి అంశాన్ని సో వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మాత్రం సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. పంచాయతీ కాదు పరిష్కారం కావాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. అదే సుంకాల పెంపుపైన ప్రభావం తాత్కాలికమై ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో భారత ఆర్థిక వ్యవస్థ మీద అంత ప్రభావం ఉండదు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగులకి కోటి ప్రమాద బీమా, సో డిప్యూటీ సీఎం చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి అంశం కనబడుతుంది. ఇక ఫిబ్రవరి 14న పురపోరు అనేటువంటిది, సో మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఇక తదుపరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, మున్సిపల్ కార్పొరేషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్, జీహెచ్ఎంస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, సో ఇప్పటికే మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి పలు గ్రామాలను విలీనం చేసిన తర్వాత సో వాటిని కూడా విలీనం చేసేటువంటి ప్రక్రియ కూడా పూర్తయి న్యాయపరమైనటువంటి అడ్డంకులు లేకపోతే మాత్రం క్లియర్ కట్గా ఒక నోటిఫికేషన్ వచ్చేస్తే సకాలంలో ఎన్నికలు నిర్వహించినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులు మరింత యూజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. అట్ ద సేమ్ టైం ఒక్కసారి మనం ట్రాఫిక్ చూడొచ్చు, పండక్కి వెళ్తున్నారు అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో గూడూరు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి ట్రాఫిక్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఆటోమేటిక్గా సో సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్లో స్థిరపడినటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన చాలామంది కూడా సో స్వప్రాంతాలకు వెళ్తూ ఉంటారు.
సో పూర్తి స్థాయిలో పండగ వాతావరణంతో రోడ్లు మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో ఈ నేషనల్ హైవే మీద విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటూ ఉంటుంది. కాబట్టి చలికాలం ఎక్కువగా ఉంది కాబట్టి స్వప్రయాణాలు చేసేవాళ్ళు చాలామంది కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. సో మంచు ఏదైతే ఎక్కువగా పడేటువంటి సమయం ఉంటుందో ఆ సమయం కల్లా పూర్తి స్థాయిలో వారు ప్రయాణాన్ని కొంతవరకు తగ్గించుకోవాలి. సో స్వల్ప వేగంతో మాత్రమే వాళ్ళు వెళ్తే మాత్రం క్లియర్ కట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలనేది మాత్రం సో రీసెంట్గా రవాణా వారోత్సవాల్లో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఇదే కనబడుతుంది. ఇవి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లోనూ వచ్చినటువంటి అంశాలు.